అందరికీ నమస్కారం। ఈరోజు నేను మాట్లాడదలుచుకునేది ఏంటంటే అనంతపురంలో నిన్న మీడియా ముందర మాట్లాడిన సాకే చంద్రశేఖర్ అని మాజీ కార్పొరేటర్ మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది। ఏం తెలుసని మాట్లాడుతున్నావు చంద్రశేఖర్? నీకు తాడిపత్రిలో ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ పెద్ద నువ్వు మా ప్రభాకర్ రెడ్డి గారిని కాటి కాలు చాపుతున్నాడంటావా? మా సార్ లాగా నువ్వు తిరగలవా? టౌన్ లో రోజుకొచ్చి 5 కిలోమీటర్లు తిరుగుతాడు, నువ్వు చూస్తావా? అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని స్వయాన కాలి నడకనెళ్ళి చూసొస్తాడు, నువ్వు రాగలవా అట్లా? మా పెద్ద నువ్వు ఆ మాటలు మాట్లాడతావా? ఏదో అనంత వెంకటరామరెడ్డి దగ్గర ఉన్నాను, ఆయన సానుభూతి పొందాలి, ఫేమస్ అయిపోవాలని ఏమన్నా మా సార్ గురించి మాట్లాడాలనుకుంటున్నావేమో, అవన్నీ చల్లవు, మేము ఒప్పుకోం। మర్యాదగా మాట్లాడితే మాట్లాడినట్టు। సాకే చంద్రశేఖర్ మీకే చెప్తున్నాం, తాడిపత్రిలో ఏం జరిగేది మీకు తెలియదు, మీరు అక్కడ వరకే చూసుకుంటున్నారు। మీరు మా తాడిపత్రికి చెప్పినాం కదా గతంలో కూడా, మీరు ఏదైనా అభివృద్ధి పనుల గురించి రండి, స్వచ్ఛందంగా మిమ్మల్ని పిలుస్తాం, మాట్లాడిస్తాం। కానీ పెద్దారెడ్డి గారి గురించి మీరు వస్తే మేము ఒప్పుకోమని గతంలో చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే అంటున్నాం। మీరు లేనిపోని మాటలు మాట్లాడితే మేము ఒప్పుకోం। మహిళ ముఖ్యంగా మా సార్ గురించి మాట్లాడితే ఒప్పుకోం। మీకు తెలుసా, నేను 2 సార్లు కౌన్సిలర్ని తాడిపత్రిలో, ఓటకు వచ్చిన వెంటనే నేను కౌన్సిలర్ అయినా, ఎవరి దయ వల్ల? మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు। ఆయన నేను ఎస్టీ అయినా కూడా చదువుకున్న ప్రజలకు ఇట్లా చేయాలనే ఉద్దేశంతో యంగ్ వాళ్ళు రావాలని, మేము తక్కువ కులం అయినా కూడా మమ్మల్ని పిలిపించి ఆయన నాకు సీట్ ఇచ్చి ప్రజలలో తిరగాలని చెప్పి ఎంకరేజ్ చేసి, ఇప్పటికి కూడా మాకు ప్రజలలో తిరిగేది ఆయన నాకు రోజు చెప్తాడు। ఇంకొకసారి నోరు జారి మాట్లాడితే, ముఖ్యంగా మా ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త, ఎక్కడున్నా సరే మహిళలం వచ్చి నీకు భర్త పూజ చేయాల్సి వస్తుంది। నమస్కారం।